హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. అదే రెస్టారెంట్ స్టైల్లో ఉండే హైదరాబాదీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఇది రెస్టారెంట్ స్టైల్ అనగానే వామ్మో చాలా కష్టమేమో, చాలా ఖర్చు అవుతుందేమో అని అనుకోవద్దు. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే. సో మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ½ kg క్లీన్ చేసుకున్న ప్రాన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు అండ్ ఒక నిమ్మకాయ రసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి, ఒక అరగంట. ఏదైతే ప్యాన్లో మీరు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నారో అదే ప్యాన్లో ఒక కప్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, బిర్యానీ కదా. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ½ ఆనియన్స్ ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. అండ్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ పొయ్యి మీద వచ్చేసిందంటే తర్వాత మాడిపోయినట్టు అయిపోతాయి. అండ్ అదే ఆయిల్లో ఒక 3 నుంచి 5 బిర్యానీ ఆకులు, ఒక 10 నుంచి 15 మిరియాలు, కొంచెం షాజీరా, ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 ఇలాచి, కొన్ని లవంగాలు, ఒక అనాస పువ్వు. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇందాక కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా, ఆ వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టొమాటో ముక్కలు, నేను ఒక పెద్ద టొమాటో తీసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. ఆ పీసెస్ ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి మధ్యలోకి చీలికలుగా చేసుకొని వేసాను. ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ రొయ్యల్లో వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేసి కలిపేద్దాం. ప్రాన్స్ని ఈ అరగంట పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలాస్ అన్నీ ప్రాన్స్కి చక్కగా పట్టి ప్రాన్స్ చక్కటి ఫ్లేవర్ వస్తాయి. అండ్ నిమ్మరసం వేసాం కదా, మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట, కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా. సో చాలా బాగుంటుంది. కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, ఇంకొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కనే వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మిగిలిన స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి, బిర్యానీ స్పైసెస్. నేను మొత్తం ఎంత క్వాంటిటీ వేసుకున్నానో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. ఒక 2 నిమిషాలు ఇవి వేగాక 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్లో 1 స్పూన్ సాల్ట్,
ఇవి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వీటిని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన నానబెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కదా, మనకి ఆల్మోస్ట్ 75% రైస్ కుక్ అయితే సరిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. మనకి ఎలా అంటే రైస్ని పట్టుకోగానే మీకు ఈజీగా విరిగిపోతుంది అండ్ కొంచెం పలుకుదనం తెలుస్తుంది అనమాట మనకి. సో అప్పుడు రైస్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ ఒకసారి ప్రాన్స్ చూద్దాము. మంచిగా కుక్ అయిపోయాయి. సో ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకుందాం. మిగిలిన ప్రాన్స్ అంతా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్లో ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఒక లేయర్ లాగా వేసేయాలన్నమాట ప్రాన్స్ మీద. ఆ ప్రాన్స్లో వాటర్ కొంచెం ఉండాలండి, ఎందుకంటే దమ్కి పెట్టినప్పుడు వాటర్ అయిపోయినాయి అంటే మాడిపోతుంది. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా ప్రాన్స్ మసాలా, అది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. మిగిలిన రైస్ని లాస్ట్ లేయర్ లాగా వేసేసుకొని మంచిగా మిగిలిన రైస్ అంతా మంచిగా ఒక లేయర్ లాగా వేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం ఇంకా మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మొత్తం కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట పైన. అండ్ లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసుకుంటున్నాను నేను. కసూరి మెతి వల్ల మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అండ్ సాఫ్రాన్ మిల్క్, ఒకవేళ మీకు సాఫ్రాన్ మిల్క్ అవైలబుల్ లేకపోతే పసుపు కలిపిన పాలైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఒక 2 స్పూన్ల నెయ్యి. నేను అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసేస్తున్నానండి దీన్ని, ఎందుకంటే దమ్ కోసమని. మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ అవ్వనివ్వాలి. అండ్ చూస్తున్నారు కదా, బబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నాకైతే నోరు ఊరిపోతుంది, అస్సలు ఆగలేకపోతుందని టేస్ట్ చేయడానికి. సో ఇదండి ప్రాన్స్ బిర్యానీ. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.